మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మనం ఆరోగ్యం గురించి చాలా తెలుసుకుంటున్నాం. చాలా మంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి శరీరాకృతి, ఇవన్నీ ఉండి కూడా బిలో 40 years లో గుండెపోటుతో పోతున్నారు. గుండెపోటు ఈ మధ్య చూస్తున్నాం. వీటికి రావడానికి అనేక కారణాలు ఉంటాయండి. దాంట్లో జెనెటిక్స్ కూడా ఒక కారణం అయితే, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒక కారణం. ఓకే. ఈ మధ్య కోవిడ్ కూడా మనకి హిట్ చేసింది. దాని తర్వాత చాలామంది చాలా రకాలుగా ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతినింది. ఆటోఇమ్యూన్ డిసీజెస్ చూస్తున్నాము. బాడీ సొంతంగా బాడీని ఫైట్ చేయడం, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ, type 1 డయాబెటీస్ చూస్తున్నాము. చిన్నపిల్లల్లో ఒకవేళ జెనెటిక్గా వాళ్ళకి type 1 గనక ఆల్రెడీ అలాంటి జీన్స్ గనక ఉండుంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల డిసీజ్ బయటపడటం, అది కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇలాంటివి చూస్తున్నాం. కరెక్ట్గా మనం రీజన్ చెప్పలేం, కానీ కార్డియాక్ అరెస్ట్కి కావాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ మనం బాడీకి ఇవ్వకుండా ఉండాలి. అంటే డీహైడ్రేషన్, నీళ్లు కరెక్ట్గా తీసుకోవాలి. డీహైడ్రేషన్లో ఉండి ఎక్సెసివ్ ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి చేయకూడదు. రాత్రి సరిగ్గా పడుకోకుండా ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయకూడదు. స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఉంటున్నప్పుడు ఏదైనా ట్రిగర్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్, డీహైడ్రేషన్, ఎగ్జాషన్, స్ట్రెస్, స్లీప్ లేకపోవడము, ఇంకా వేరే మందులు కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఇలాంటివన్నీ వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.